ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక కేసీఆర్ ని కుటుంబాన్ని అదుపులో పెట్టుకో అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక సహనం నశించిందంటే మా వాళ్ళు గుడ్డ లాడదీసి కొడతారు అన్న సీఎం రేవంత్ రెడ్డి. గుడ్డలు తీసి కొడతారన్న సీఎం రెడ్డి. ఆడవాళ్లపై పేడ్ ఆర్టిస్టులతో నీచ భాష మాట్లాడుతారా? ఇక తెలంగాణలో ఎప్పుడు లేని పైశాచిక సంస్కృతి తెచ్చారన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక సమాజానికి ఏదో చీడ పురుగులా మారే ప్రమాదం ఉందని వ్యాఖ్య. ఇక సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైతే చట్టం. ఇక జర్నలిస్టు ముగిసేనా క్రిమినల్ గానే చూస్తాం. ఇక అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఇక దుబాయ్ గుట్టు తన దగ్గర ఉందని హెచ్చరించిన సీఎం రేవంత్. ఇక అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక యూట్యూబ్ సోషల్ మీడియాకు అడ్డం పెట్టుకొని జర్నలిస్టులు ముసుగు వేసుకొని తన కుటుంబంపై నీచమైన భాషలు వాడుతూ ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్న వారిని సహించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కిరాయి ముక్కలను అడ్డం పెట్టుకొని పథకం ప్రకారం చేపడుతున్న ప్రచారం వెనుక కేసీఆర్ కుటుంబం ఉందని ఆయన వాళ్ళకి అదుపులో పెట్టుకోవాలని తీవ్ర స్వరంతో హెచ్చరించడం జరిగింది. తర్వాత అలాంటి పైశాచిక పొగడాలతో ప్రోత్సహిస్తే ఎవరిని వదిలేది లేదని, ఇక ఉప్పు పాతేరా వేయడం ఖాయమని పరోక్షంగా కేటీఆర్ ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది. తన ఓపిక నశించిందని తెలిస్తే లక్షల మంది అభిమానులకు రోడ్ల మీద వచ్చి ఒక్కొక్కడికి ఇక గుడ్డలు తీసి కొడతారని హెచ్చరించారు. ప్రజా జీవితంలో ఉన్న వారిని నిజమైన భాషతో మానసికంగా దెబ్బతీసి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పరోక్షంగా కేటీఆర్ పై వ్యాఖ్య చేయడం జరిగింది. తర్వాత ఇక రెండోసారి నేనే సీఎం అన్న సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పై వ్యతిరేకత మాకు ఓటేశారు, రెండోసారి మాపై ప్రేమతో ఓటేస్తారన్న సీఎం. తర్వాత ఇక నిజం చెప్పడానికి అప్పులో వెల్లడి సీఎం. ఇక నేడు స్టేషన్ గన్పూర్ కు రేవంత్. ఇక వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసే అవకాశాలు. ఇక పాత అప్పులకి 1,50,000 కోట్లు అప్పులు తీసుకోవాల్సి వస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీల కోసం 1,53,359 కోట్లు చెల్లించమన్న సీఎం రేవంత్ రెడ్డి. నికరంగా అప్పు 4,682 కోట్లు. ఇక మొత్తం మీద మా ప్రభుత్వం చేసింది అప్పు 1,58,041 కోట్లు. ఇక ఢిల్లీకి వెళ్లి ట్రిబులర్ ఎయిర్పోర్ట్ రక్షణ భూములు సాధించాయి. ఇక మార్చుడికి వెళ్తుందన్నది బీఆర్ఎస్. కేసీఆర్ ఆరోగ్యంగా విపక్షంగా ఉండాలి. ఇక 57 లక్షల జీతం వచ్చింది 2 సార్లు అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక మా సమావేశంలో ఎథిక్స్ కమిటీ శ్రీధర్ బాబు. ఇక ట్రోల్స్ చేసేవారి మా కార్యకర్తలు చూసుకుంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక సోషల్ మీడియాకు కట్టడి అవసరమన్న సీతక్క. తర్వాత ఇక కాంగ్రెస్ వల్లే కృష్ణా జిల్లాలలో అన్యాయం, సభకు మంత్రి ఉత్తమ్ పచ్చి అబద్ధాలు. ఇక మీడియా చిట్ చాట్ తో బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఇక కాంగ్రెస్ వల్లే కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఇక నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే తెలంగాణకు 299 టీఎంసీలు వచ్చింది. రాష్ట్రంలో 299 టీఎంసీలు నీటి వినియోగం కంటే ఎక్కువ ప్రాజెక్టులు లేవు. తెలంగాణలో ప్రాజెక్టు కట్టలేదు కాబట్టి తెలంగాణకు అమెరికా తాత్కాలిక కేటాయించారు. ఇక ప్రాజెక్టు కట్టని పాపం కాంగ్రెస్ అని అసెంబ్లీ ప్రాంగణంలో హరీష్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇక తెలంగాణలో సంగీత దర్శకులు లేరా? ఇక జయ జయ ఆంధ్ర వ్యాప్తితోన సీఎం రేవంత్ కు తెలంగాణ ఆత్మ లేదు, ప్రజల మనోభావానికి దెబ్బతీస్తున్నారు శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత అన్నట్టు ఒక వార్త. ఇక హిందీ నేర్చుకోవాలని ఎవరిని బలవంత పెట్టలేదన్న కిషన్ రెడ్డి. ఇక ఎన్నికల్లో లబ్ధి భాష డీలిమిటేషన్ పేరుతో స్టాలిన్ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక జనగణనే జరగలేదు, సీట్లు ఎలా తగ్గుతాయన్న కిషన్ రెడ్డి. తర్వాత ఇక బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక హెచ్సియు భూములు వేలాన్ని ఉపసంహరించుకోవాలని లక్ష్మణ్. ఇక బేగంపేట రైల్వే స్టేషన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులు. ఇక తెలంగాణ తమిళనాడు ఏ ఒక్క వ్యక్తిని హిందీ నేర్చుకోవడానికి బలవంత పెట్టలేదని, తమిళనాడులో ఎన్నికల్లో భాగంగా భాష పేరుతో డీలిమిటేషన్ పేరుతో స్టాలిన్ రెచ్చగొట్టే చర్యలు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇక అమృత్ భారత్ స్టేషన్ పథకం భాగంగా బేగంపేట రైల్వే స్టేషన్ లో కొనసాగుతున్న పునరాభివృద్ధి పనులు శనివారం కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆయన స్టాలిన్ పై మండిపడడం జరిగింది. తర్వాత ఇక రాయలసీమ ఎత్తిపోతులకు పర్యావరణ అనుమతి నిరకణ అన్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక మళ్ళీ విధి విధానాలు జారీకి కేంద్ర నిర్ణయం. ఇక ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయం, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఇక
శ్రీశైలం ట్యాంక్ వాటర్ నుంచి నీటిని తరలించడానికి ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ నిపుణులు అది ముదింపు కమిటీ అనుమతి నిరాకరించింది. గత నెల 27న వివిధ ప్రాజెక్టుల అనుమతి కోసం జరిగిన ఈ ఈఎస్సీ సమావేశంలో ఈ ప్రాజెక్టు మళ్లీ అనుమతి కోసం విధి విధానాలు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యావరణ అనుమతి ఇవ్వలేదని కేంద్ర పర్యావరణ మంత్రి శాఖ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించడం జరిగింది. తర్వాత H1B నిబంధనలు మరింత కఠినం చేసే అంశాల్లో దిశగా అమెరికా విదేశీ వ్యవహారాల కిందకు ఇమిగ్రేషన్ రూల్స్ అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ప్రకటన రాజధాని వాషింగ్టన్ రోడ్లపై రాకలు మోదీకి ప్రపంచ నేతలకు కనిపించవద్దు, అందుకే నగరానికి తీర్చిదిద్దుతామన్న ట్రంప్ వైట్ హౌస్ పరిసరాల్లో 41 దేశాలపై ప్రయాణం కూడా నిషేధించినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఈ దేశాలలో 41 దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, మిగతా మన చుట్టుపక్కల దేశాలు కూడా ఉన్నట్టు వార్తలు. రాష్ట్ర బడ్జెట్ అంచనా పరంగా రాష్ట్ర బడ్జెట్ 3.15 లక్షల కోట్లు అంచనా ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ప్రస్తుత బడ్జెట్ 7% మేర పెంచిన రూపకల్పన చేసే అవకాశం, తర్వాత వాస్తా రాబడులు ఆధారంగా తుది రూపు వ్యవసాయం సంక్షేమానికి పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్టు ఆ వార్త. పెళ్లి వేళ పసడి వెలవేళ ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు. కొనుగోలు దూరంగా సామాన్య మధ్య తరగతి ప్రజలు పెట్టి పోతాల్లో తగ్గిపోతున్న బంగారానికి తదితర శుభకార్యాలప్పుడు నగదు ఇతర కానుకలతో సరిపెడుతున్న ప్రజానికం ఇందుకు భిన్నంగా కిలోల కొద్దీ కొంటున్న సంపన్న వర్గాలు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. బంగారం ధర ఇలాగే పెరిగిపోతే మంగళసూత్రాలు ఫోటోలు ఫోర్స్ లో చూపించి మెడలో పసుపు తాడు పెట్టాల్సిందే. ఒకప్పుడు పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలేదు కంటే ఆ బడ్జెట్ చూసి గుండెల్లో పుట్టేది. కానీ ఇప్పుడు పెళ్లి బడ్జెట్ లో బంగారం లెక్క చూస్తేనే బీపీ షుగర్ వచ్చేస్తున్నాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే బంగారం ధర అనేది పైకి వెళ్తుంది అన్నట్టు వార్త చూస్తున్నాం. రోజు రోజుకి పెరుగుతున్న పచ్చడి ధరలను మళ్ళీ ఖర్చు లింక్ చేస్తూ చక్కర్లు కొడుతున్న జోకులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత వదిన గారు పెళ్లికి మీ అమ్మాయికి మీరు ఎన్ని తులాల బంగారం పెడతారు? అయ్యో నగదు ఇస్తారా? ఆ సంగతి సరే, కానీ మా అబ్బాయికి మీరెన్ని తులాలు పెడతారో ముందు అని చెప్పండి. పెళ్లి ఖాయం చేసుకున్నాక పెట్టి పోతల అంశంలో జరిగే చర్చలు సర్వసాధారణంగా వినిపించే మాటలు ఇవి. ఎన్ని తరాలైనా ఈ మాటలు మారలేదు. కానీ వధువరులకు పెట్టే బంగారు బరువు మాత్రం తులాల నుంచి ప్రస్తుతం గ్రాములకు తగ్గింది. బంగారు ధరలు అవకాశం తాకుతుండడంతో సామాన్య మధ్య తరగతి ఇళ్లలో జరిగే పెళ్లి సందర్భంలో పసిడి కాంతులు తగ్గిపోయాయి అన్నట్టు ఒక వార్త. అంటే బంగారం ధర విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలంటే ఆ ఛానల్ ని మీరు కామెంట్ ద్వారా సలహాలు అనేది ఇవ్వచ్చు.